తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధిస్తుందా? ఆర్థికంగా నిలదొక్కుంటుందా? వీరికి పాలన చేతనవుతుందా? అసలు భవిష్యత్తు ఉంటుందా? వంటి అనేక అనుమానాల అపనిందల నీలి నీడలను చెల్లాచెదురు చేసి రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత పురోగామి రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. పారిశ్రామిక రంగ జాబితాలో 13వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దార్శనికత, సమర్థత, టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రగతిపై తమకున్న చిత్తశుద్ధితో దేశం అబ్బురపడే రీతిలో ప్రగతి పదంలో సాగుతున్నామని అన్నారు. రాష్ట్ర శాసనసభలో పరిశ్రమల శాఖ పద్దులపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. సింగిల్ విండో ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే టీఎస్ ఐపాస్ నుంచి దళిత మహిళా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, త్వరలో ఏర్పాటు చేయనున్న వివిధ పారిశ్రామిక పార్కుల వివరాలను సభకు తెలియజేశారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తున్నామని, కాయిలా పరిశ్రమలు తెరిపించేందుకు నిధిని ఏర్పాటు చేశామని, రామగుండం ఫెర్టిలైజర్ను తెరిపించిన రీతిలోనే మూతబడ్డ పరిశ్రమలను కూడా తెరిపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. దళిత గిరిజన పారిశ్రామికవేత్తల కోసం టీ ఫ్రైట్, జనరల్ కేటగిరీ కోసం టీ ఐడియా కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వం అన్ని వర్గాల పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించిందని చెప్పారు. చౌటుప్పల మండలం దండుమైలారం వద్ద టీఐఎఫ్ ఎస్ఎంఈ ఆధ్వర్యంలో గ్రీన్ పార్కును త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరిట కొత్త సంస్థ 100 కోట్ల నిధితో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వివరించారు. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ ఎన్డీఏకు మద్దతు పలుకుతున్నదని, పెద్ద నోట్ల రద్దు విషయంలో గట్టిగా బలపరిచిందని వ్యాఖ్యానించారు. దానికి బదులుగా కేటీఆర్ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి ఆ అంశంలో మద్దతు ఇచ్చాం అని వివరించారు. మీ కాంగ్రెస్ నాయకత్వం పెద్ద నోట్ల రద్దు అంశాన్ని వ్యతిరేకిస్తూ జనావేదన సమ్మేళనాల పేరిట జనం ముందుకు వెళ్ళింది కదా, మరి యూపీలో ఏమైందని కేటీఆర్ ఎద్దేవా చేయడం జరిగింది.